సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లాలో జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. డయేరియా నియంత్రణ కోసం జిల్లాలో జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహణకు కార్యాచరణ రూపొందించి పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి డయేరియా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి కాలుష్యం కారణంగా డయేరియా బారిన పడే అవకాశం ఉందన్నారు. కావున తాగునీరు కలుషితం కాకుండా గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు రెగ్యులర్ గా తనిఖీ చేసి క్లీనింగ్ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటిని సరైన విధంగా క్లోరినేషన్ చేయాలని ఇది చాలా ప్రాముఖ్యమన్నారు. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు నిర్వహించే డయేరియా నియంత్రణ ప్రచార కార్యక్రమాన్ని 5 ఏళ్లలోపు చిన్నారులు ఎవరు డయేరియాతో చనిపోకూడదనే లక్ష్యంతో కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆరోగ్య సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జి గీతాబాయ్, డిఈఓ దహేల సుల్తానా, డిపిఓ నాగేశ్వర్ నాయక్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి టి శివప్రసాద్, జెడ్పీసీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు సుబ్రహ్మణ్యం, పి వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్, పీడీఎస్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన అనేక వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని టీడీపీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన అనేక వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని టీడీపీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. మున్సిపల్ వాహనాలు ఉంచే కాటిల్ డిపోను వారు పరిశీలించారు. చిన్నపాటి మరమ్మతులు ఉన్న వాహనాలకు మరమ్మతులు చేయకపోవడంతో పలు వాహనాలు ఎందుకు పనికి రాకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల కారణంగా కోట్లాది రూపాయల ప్రజాధనం నిరుపయోగమైందని వారు ఆరోపించారు. గతంలో 18 ట్రాక్టర్లు ఉండగా ప్రస్తుతం 8 ట్రాక్టర్లు మాత్రమే తిరుగుతున్నాయని, చిన్న చిన్న జేసీబీలు, క్లీనింగ్ వాహనాలు, పార్కింగ్ మిషన్లు మరమ్మతులకు నోచుకోక మూలపడ్డాయని వారు తెలిపారు. ఈ విషయం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్తామని, నగరంలో పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. డీపీ కార్పొరేటర్లు చిత్తజల్లు రాము, దేవరపల్లి అనిత, సమతా కీర్తి, అన్నం ఆనందులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం ప్రక్షాళన మన వెహికల్ డిపో నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తే మనం ఎప్పుడన్నా వార్డులో ఏదైనా రిపేర్, మనకి ఏదైనా చెత్త లిఫ్ట్ చేయాలంటే ట్రాక్టర్ లేదంటారు. ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్లన్నీ అలా డంపింగ్ యార్డ్లో లాగా పడేశారు. దానికి కనీసం మెయింటెనెన్స్ లేకుండా, దాన్ని యూజ్ చేసుకోవాలనే ఒక ప్రణాళిక ఏమీ లేకుండా అన్నిటినీ గాలికి వదిలేశారు. ఒక బోర్డులో మాత్రమే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూస్తే ఎంత స్వచ్ఛంగా ఉందో తెలుస్తుంది. కనీస అవసరాలకి వినియోగించబడే వెహికల్స్ కూడా మెయింటెనెన్స్ లేకుండా ఇప్పటిదాకా ఎంత ఇబ్బందులకు గురి చేశారో వీటన్నిటినీ త్వరలోనే ఒక మంచి ప్రణాళికతో మచిలీపట్నము ఆంధ్రప్రదేశ్లోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఎలా ఉండాలో చేసే విధంగా కొల్లు రవీంద్ర గారు రూపకల్పన చేస్తున్నారు. దానిలో భాగంగానే కొత్త వెహికల్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే జేసీబీ కొత్తది కొనాలి అంటున్నారు. ఉన్న వాటినేమో స్క్రాప్కి ఇలా పడేశారు. అలాగే ఫాగ్ మిషన్స్, కరోనాలో ఎంతో ఖరీదు ప్రజలకి ఉపయోగపడేలాగా ఒక వెహికల్ తయారు చేసి ఇస్తే దాని పరిస్థితి ఇలా తుప్పుగట్టిపోతుంది. ఒక పక్కన మనకి చెత్త తీసుకెళ్లే వెహికల్స్ క్లీన్ చేసుకునే ఫెసిలిటీ కూడా వెహికల్ డిపోలో లేదు. మోటార్ కాలిపోయి, వాటర్ పైప్ లైన్ కూడా ఇరిగిపోయి అంత అధ్వానంగా ఉంది. ఇవన్నీ త్వరలోనే కరెక్ట్ చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఏ సమస్యలు ఉన్నా ఇప్పటిదాకా ఒకదారి, ఇప్పటి నుంచి ఇంకొక విధంగా మచిలీపట్నం అభివృద్ధి ఉంటుంది. అలాగే మీ అందరి కోసము వారంలో ఒకరోజు రవి గారు పెట్టే ప్రజా దర్బార్కి మీ సమస్యలన్నీ తీసుకొచ్చి మీరు ఆయనకి చెప్పవచ్చు. మార్నింగ్ 5కి వచ్చామండి. ఇక్కడ ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది, ప్రజల సొమ్ముని ఎంత సర్వనాశనం చేశారో ఈ 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి వైసీపీ నాయకులు ఈ మన మచిలీపట్నం శానిటేషన్లో ఇంత ప్రాబ్లం కారణం ఏంటనేది మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నామండి. ఈ డిపోలు చూడండి. మనం ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పాడైపోతేనే మనం దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటాం. అలాంటిది ఇది మనది కాదులే అని ప్రజల సొమ్ము, కష్టపడి కట్టిన పన్నుల రూపాయలు కట్టిన ప్రజల సొమ్ముని సర్వనాశనం చేసి పెట్టారండి. కోట్ల రూపాయలు ఖరీదు చేసే మెటీరియల్ని ఎంత భయంకరంగా, ఎందుకంటే చెత్త పన్ను రూపంలో ఒక మచిలీపట్నంలో నియోజకవర్గంలో 10 కోట్లు వసూలు చేశారండి. ఇదే మున్సిపాలిటీ, ఇది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అలాంటిది ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోయారు? ఈరోజు చెత్త పెరిగిపోయింది. ఎక్కడ అడిగితే ట్రాక్టర్ రిపేర్ అని అన్నారు. అందుకని మేము ఈరోజు ఎంక్వైరీకి వచ్చామండి. అసలు దేనికి వచ్చి ఏమైంది అని
టీడీపీ గవర్నమెంట్లో 2014-19లో 19 ట్రాక్టర్లు తిరిగాయండి, 18 ట్రాక్టర్లు తిరిగాయి. ఈరోజు 8 తిరుగుతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి మచిలీపట్నం ప్రజలారా ఎంత అధ్వానంగా తయారైందో మన మచిలీపట్నం శానిటేషన్ విభాగం. 8 ట్రాక్టర్లు మన మచిలీపట్నంలో చెత్త ఎంత డంపింగ్ చేయగలం. ఈ వ్యాన్లు ఉన్నాయి చూసారు, క్లాబ్ వ్యాన్లు అవన్నీ ఏంటంటే వెళ్తే మా అక్కడ డంపింగ్ యార్డ్లు ఇరుక్కుపోతున్నాయి, అవి పైకి ఎక్కలేక మినిమం 1 hour 2 hours పడుతుంది. అందుకని మనకు ట్రాక్టర్లు ఉంటే కనుక ఇమ్మీడియట్లీ మనం డంపింగ్ యార్డ్లో డంపింగ్ చేసి వెంటనే వాటిలోకి వచ్చేయచ్చు. అలాంటిది ఈరోజు మచిలీపట్నాన్ని ఇంత దోమలమయం చేసిన ఈ వైసీపీ గవర్నమెంట్కి మీరు బుద్ధి అయితే చెప్పారు. కానీ రవి గారి ఆదేశానుసారం దీన్ని మన మచిలీపట్నాన్ని మోడల్ మచిలీపట్నంగా తీర్చిదిద్దడానికి రవి గారు కంకణం కట్టుకున్నారు. ఒక 10 రోజుల్లో ఈ మున్సిపాలిటీ ప్రక్షాళన అయితే మొదలవుద్ది. మీరందరూ రాబోయే రోజుల్లో మచిలీపట్నం స్వచ్ఛ మచిలీపట్నం చూస్తారు, గ్యారంటీ. దానికి మేము నమ్మకంగా ఉన్నాం మా రవి గారు. ఎందుకంటే మీకు తెలుసు 2014-19లో కోనే సెంటర్ నుంచి గార్డెన్స్ ఎలా చేశారు, ఎక్కడ రిజర్వాయర్లు ఎలా కట్టారు, మచిలీపట్నం అభివృద్ధికి ఎన్ని బాటలు ఆయన వేశారని మీకు అందరికీ తెలుసు. ఈరోజు మచిలీపట్నంలో శానిటేషన్ విభాగం 100% ఫెయిల్ అండి. మేము ఫస్ట్ ఇక్కడి నుంచే మొదలుపెట్టాం, ప్రక్షాళన కూడా శానిటేషన్ నుంచే మొదలుపెట్టాం. దయచేసి మచిలీపట్నం ప్రజలారా. మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సూచనల మేరకు వెహికల్ డిపోకి రావడం జరిగిందండి. చూస్తుంటే నాది కాదు అన్నట్టు చేశారు. అంటే వర్క్ చేసే వెహికల్ని కూడా అంటే మీరు ఎలా చేశారంటే అది ఎల్లో కలర్ ఉందన్న నెపంతో రిపేర్ కూడా లేదని ఒక మూలన పడేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అది దోమలకి పొగ కొట్టే మిషన్, అది వెహికల్. దాన్ని కూడా మీరు తీసుకెళ్ళి పక్కన పడేశారు అంటే మీరు ఎంత దౌర్భాగ్య పాలన చేశారన్నది ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న చిన్న రిపేర్లు ఉన్న ట్రాక్టర్లు కానివ్వండి, మనకి 13 ట్రాక్టర్లు ఉంటే అందులో మనకి వర్క్ చేసేవి 8 మాత్రమే. మిగతా వెహికల్ కూడా ట్రాక్టర్లు కూడా చిన్న చిన్న రిపేర్లు, ఆ చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారు అంటే ఎక్కడ వైఫల్యం చెందిందో ఒకసారి మీరే పరిశీలన చేసుకోండి. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అంతకుముందు అభివృద్ధి చేసింది కొల్లు రవీంద్ర గారే, ఇప్పుడు అభివృద్ధి చేసేది కూడా కొల్లు రవీంద్ర గారే అని గట్టిగా చెప్తున్నారు. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఆవోప ఆధ్వర్యంలో గత 2 నెలలుగా నిర్వహించిన మజ్జిగ చలివేంద్రం ముగిసింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, రైన్ క్యాంపులు పంపిణీ చేశారు. వేసవి పురస్కరించుకుని 2 నెలలకు పైగా మజ్జిగ చలివేంద్రం నిర్వహించడంతో పాటు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలు పలువురు వక్తలు కొనియాడారు. ఆవోప అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణ, చలపతిరావు, సభ్యుడు రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కార్పొరేటర్లు దింటకుర్తి సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. అవోపా మచిలీపట్నం వారు 69 రోజుల పాటు ప్రతిరోజు నిత్యము మజ్జిగ పంపిణీ కార్యక్రమము ముగించిన సందర్భంగా మన ప్రీతమ నాయకుడు మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ గారిని, మా కార్పొరేటర్ సుధాకర్ గారిని, మా కార్పొరేటర్ ఆనంద్ గారిని ఆహ్వానించడం జరిగినది. శానిటరీ వర్కర్స్కు ఆడవారికి చీరలు, టోపీ, మగవారికి దుప్పట్లు, టోపీ ఇవ్వటం జరిగినది. వచ్చేది వానాకాలం కాబట్టి వారికి కొద్దిగా ప్రొటెక్షన్గా ఉంటుంది, ఇవ్వటం జరిగినది. ఈ 69 రోజులు మాకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదములు. చాలా సంతోషం. మచిలీపట్నం అవోపా వారు ఎప్పుడు కూడా బోల్డు సేవా కార్యక్రమాలు చేశారు. కానీ ఈ వేసవి కాలంలో మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా దాతల సహకారంతో మజ్జిగ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు కానీ ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మజ్జిగ వితరణ చేశారు. అవోపా అధ్యక్షులు గోపాలకృష్ణమూర్తి గారికి, చలపతిరావు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వేసవి కాలంలో జనాలకి మజ్జిగ దాగత తీర్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు. అంతేకాకుండా ఈ పారిశుద్ధ కార్మికులకి ఈరోజు మగవాళ్ళకేమో దుప్పట్లు, టోపీలు పంచిపెట్టారు, ఆడవాళ్ళకేమో చీరలు అవి పంచిపెట్టారు. మరి ఇంకోసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అవోపా వారు మచిలీపట్నంలో ఎప్పుడు కూడా పేదవాళ్ళకి చదువుకోవడానికి స్కాలర్షిప్లు, మొక్కల పంపిణీ కార్యక్రమం, ఏదో ఒక సేవా కార్యక్రమం వారి వంతు చేస్తూ ఉంటారు. వారు ఇంకా మనల్ని సేవా కార్యక్రమాలు చేయాలి, మన రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పి కూడా స్థానిక 5 రోడ్ల సెంటర్ నందు అవోపా వారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా కార్యక్రమం చేశారు. 69 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ ఈ రోజున ముగింపు సందర్భంగా ఈ యొక్క పారిశుద్ధ కార్మికులకి ఆడవారికి చీరలు, మగవారికి దుప్పట్లు, టోపీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క అవోపా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే
ఈ రోజున ఎవరింట్లో వాళ్ళు పని చేసుకోవడానికే గగనమైనరు. ఈ రోజుల్లో మరి వాళ్ళు వయసు పక్కన పెట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం చేయడం అనేది చాలా అరుదు. మరి వాళ్ళందరికీ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సర్కార్ తోట వాసవి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్ వనితల సంయుక్త ఆధ్వర్యంలో సర్కారు తోటలోని వాసవి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వృద్ధుల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల కుటుంబ సభ్యులు మరియు వాసవి క్లబ్ ప్రతినిధులు టి రంగనాయకులు, జల్లూరి దివ్యశ్రీ, అన్నం అశోక్, వికేఎన్ మూర్తి, జయవరపు ప్రసాద్, జల్లూరి ప్రసాద్ పాల్గొన్నారు. వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ కపుల్స్, వాసవి క్లబ్ జెంట్స్ అందరూ సంయుక్తంగా ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి కేక్ కటింగ్ ఏర్పాటు చేశాము. ఇక్కడ ఉన్న ఈ వృద్ధాశ్రమానికి ఈరోజు లంచ్ కూడా డొనేట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా సురేష్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాగే ఆయన సర్వీస్ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తీసుకోవాలని చెప్పి మచిలీపట్నానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండలికి సెక్రటరీ, అలాగే గాంధీ బొమ్మ శివాలయం గుడిలో సెక్రటరీ పోస్టులు తీసుకున్నారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రజలందరికీ కూడా అందరికీ కావాల్సిన అభిమానంగా అందరినీ ఆదరిస్తూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఆయన ఇది లేదు అది లేదు అనకుండా ఎవరికి ఏది కావాలో గుర్తించి ఆ సేవా కార్యక్రమాలని నలుగురు దాతల సహకారంతో చేస్తూ ముందుకి చాలా వరకు ఈ క్లబ్ సేవా కార్యక్రమాలు ఈరోజు మా వాసవి అంటేనే సేవ. ఏ మనిషి అయినా సరే మనకి ఉన్న దానిలో 10 మందికి సేవ చేస్తూ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన సంస్థ ఉంది, మనం ఉన్నాము అనే ఇదిగా మన సంస్థల్ని 3 సంస్థల్ని ఈ రోజున మచిలీపట్నంలో ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున మా డిపో గారు అయినటువంటి తునిగుంట్ల రంగనాయలు గారు, అలాగే మా జెడ్సీ అన్నం అశోక్ గారు, ప్రసాద్ గారు, మా వాసు ప్రెసిడెంట్ కృష్ణ గారు, ప్రసాద్, మా జెడ్సీ దివ్య గారు. మోపిదేవి మండలంలో నాడు నేడు పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలు వెలికి తీయాలని మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చంద్రన రంగారావు డిమాండ్ చేశారు. మోపిదేవి మండలంలోని కొత్తపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో జరిగిన నాడు నేడు పనుల్లో అవినీతి జరిగిందంటూ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఈఓ కొడాలి రాజకుమార్ విచారణకు వచ్చారు. పూర్వపు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు వెంపటి వెంకటరమణ, యార్లగడ్డ శ్రీనివాసరావు, నాడు నేడు ఏఈ తోట అజయ్, గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మిర్యాల గీత, జ్యోతులతో పాటుగా ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ చేశారు. డబ్బులు చెల్లించడం జరగని పనులను రాజకుమార్ దృష్టికి రంగారావు, ఎంపీటీసీ సభ్యురాలు మత్తి లత, గ్రామ ప్రముఖులు దుట్టా శివరాజయ్య, దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్లు తీసుకెళ్లారు. చేసిన పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారించి అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా చెందిన రంగారావు డిమాండ్ చేశారు. మోపిదేవి మండలం కే కొత్తపాలెం జడ్పీటీసీ హై స్కూల్లో ఎంఈఓ గారు గతంలో నాడు నేడు వర్కుల నిమిత్తం ఫ్రాడ్ జరిగినందుకు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అలాగే గ్రామస్తులు ఫిర్యాదు చేయగా గతంలో హెడ్ మాస్టర్గా పనిచేసిన రమణ గారిని పిలిపించి ఇప్పుడు స్థానికంగా ఉన్న శ్రీనివాస్ గారు, హెడ్ మాస్టర్ గారి సన్నిధిలో ఏఈ గారు, అలాగే ఇంజనీర్ అసిస్టెంట్ గీత గారు సమక్షంలో కొన్ని చూసి పనులు ఏం జరిగింది అనేది నిలదీసినారు. నిలదీస్తే రమణ మాస్టర్ గారు గతంలో వర్క్ చేసిన అన్నిశెట్టి బాబురావు అనే అతనికి చైర్మన్ గారు కమిటీ మెంబర్లు తీర్మానం చేసి నాకు లెటర్ ఇచ్చారు. నేను చెక్కు పరంగా కొంత అమౌంట్ ఇచ్చాను. దానికి అనిశెట్టి బాబురావు అనే అతను వర్క్ చేయలేదు. అతను ఎన్నోసార్లు ఎన్నో పర్యాలు అతని ఇంటికి వెళ్ళి కూడా వర్క్ చేయండి, అది నేను సంతకం చేశా కాబట్టి నేను బాధ్యుని అవుతానని రిక్వెస్ట్ చేశాను. అయినా అతను సహకరించలేదు అనే మాట మా అందరిలో సమక్షంలో చెప్పినారు. అలాగే వీళ్ళు ఏఈ గారు కానీ ఇద్దరు హెడ్ మాస్టర్లు కానీ అది సోమవారానికి వాళ్ళ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఇచ్చేదాన్ని రిపోర్టును బట్టి అవన్నీ పరిశీలించి ప్రధాన ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి చెక్కులను పరిశీలించి పడినటువంటి ఆరోపణను బట్టి మరి ఒక నిర్ధారణకి సోమవారానికి మళ్ళా సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఓ పూర్తి సమాచారం మరి గ్రామస్తులకి మీడియా మిత్రులకి అందించాలి. గ్రామస్తుల మౌఖిక
అభ్యర్థన మేరకు నాడు నేడు ఫేజ్ 2లో అవకతవకలు జరిగినవని ఆరోపణలతో ఈరోజు ఈ పాఠశాలను సందర్శించాం. మరి ఈ సందర్శనలో పూర్వ ప్రధానోపాధ్యాయులు రమణ గారు, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో ఈ విషయం గురించి కూలంకషంగా చర్చించాం. దీని విషయం పూర్తి రిపోర్టు సోమవారం నాడుకి పూర్తిగా వస్తుందని, మరి ఈ అంశంలో ఏ విధమైన వివాదాలు లేవని ప్రస్తుతానికి కే కొత్తపాలెం మోబిదే మండలం కే కొత్తపాలెంలో జడ్పీ హై స్కూల్లో నాడు నేడు పనుల కింద మరి ₹1,00,00,000 99 లక్షల రూపాయలు అంచనాతో 4 రూములు శాంక్షన్ అయినాయి. దాన్ని 2 రూములు క్యాన్సిల్ చేసి ప్రజెంట్ 2 రూములకి మొత్తం 74 లక్షల రూపాయలు దీనికి అమౌంట్ వచ్చింది. ఇంతకుముందు కూడా మరి స్పందనలో గతంలో కూడా చాలాసార్లు పెడితే ఎంక్వైరీ చేసి వాస్తవాలని గుర్తించారు. కానీ ఆ రోజున మరి ఈ రోజున ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఇద్దరు హెడ్ మాస్టర్లు మేము ఈ పేమెంట్లు మమ్మల్ని బెదిరించి కొంతమంది వ్యక్తులు ఈ గ్రామంలో అనిశెట్టి బాబురావు, మరి మత్తి రాజా, ఇంకా వగైరేలు వాళ్ళకి బిల్లులు ఇచ్చేసాము. అదనంగా మమ్మల్ని ఆ రోజున ఉన్న అధికార పార్టీలో వాళ్ళు ఒత్తిడి చేసి మా బిల్లులు తీసుకున్నారు. మాకు 2-3 నెలలు అవకాశం ఇస్తే వాటిని రికవర్ చేసుకుని మేము బిల్డింగ్ కట్టి అప్పచెప్తానన్నారు. ఏదైనా మేము అప్పుడు పెద్ద ఆయన చెప్తాం వల్ల మేము అందరం సరే 2-3 నెలలు బయటపడతాం, ఇబ్బంది ఎందుకు అని చెప్పి అవకాశం ఇచ్చాం. అవకాశం ఇచ్చిన మేరకు వాళ్ళు ఈరోజు కూడా ఏమీ చేయకోకుండా అట్టాగే ఉంచేశారు. సొమ్ము అయితే రికవర్ అవ్వట్లేదు. వాళ్ళకి ఇచ్చిన చెక్కులు అదనంగా ఇచ్చిన వాటిని రికవర్ చేసి ఈ రోజునే మళ్ళీ ఈయన ఎంఏఓ గారు, హెడ్ మాస్టర్లు ఇద్దరు వచ్చి ప్రజెంట్ ఏఈలు వీళ్ళందరూ వచ్చి మొత్తం అవకతవకలు ఆ రోజు నుంచి జరిగిన అవకతవకలు ఇప్పుడు కూడా ఒప్పుకున్నారు. వాటిని పూర్తిగా ఎంక్వైరీ చేయించి వీటి మీద ఆ బిల్డింగ్లు పూర్తి చేసి మాకు ఆ పిల్లలు ఇసుకలో కూకుంటున్నారు, ఖాళీ ఇబ్బందుల్లో కూకుంటున్నారు, ఆటలు ఆడుకుంటా గ్రౌండ్ కూడా ఖాళీ లేదు. మొత్తం మెటీరియల్ సెక్యూర్గా వేసి గ్రామస్తులు వీటిని రాత్రిల పూట ఆ నైట్ వాచ్మెన్ ఉండేవాడు, ఆ నైట్ వాచ్మెన్ అవకతవకలు ఏదో జరిగినాయని అతను రద్దు చేయడం జరిగింది. కొత్తగా మళ్ళీ వాచ్మెన్ వేయలేదు. ఆ మెటీరియల్ ఎవరికాళ్ళే పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ గవర్నమెంట్ సొమ్ము దుర్వినియోగం అయిపోతుంది. కానీ తక్షణమే చర్యలు పై అధికారులు వీటి మీద ఎంక్వైరీ చేసి ఈ సొమ్మును కాపాడి ఆ బిల్డింగ్లు పూర్తి చేసి మా పిల్లలకి మా ఊరికి అప్పచెప్పాలని. జిల్లాలో రైతు బజార్ల ద్వారా టమాటాలు విక్రయించడానికి జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. జిల్లాలో రైతు బజార్ల ద్వారా టమాటాలు విక్రయించడానికి జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రైతు బజార్లలో కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు కమిటీ సమీక్షించింది. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల వల్ల టమాటాల దిగుబడి గణనీయంగా తగ్గిందని, ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. చిత్తూరు జిల్లాలోని టమాటా కిలో 60 నుండి 88 రూపాయల వరకు ఉందన్నారు. అంతర్జాలం ద్వారా ఏ ప్రాంతాల్లో టమాటా ధరలు తక్కువగా ఉన్నాయో తెలుసుకుని అక్కడ కొనుగోలు చేసి లాభాపేక్ష లేకుండా సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వమే నేరుగా రైతు బజార్లలో విక్రయించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. అధిక నిల్వల్ని నియంత్రించడానికి జిల్లాలోని నిత్యావసర టోకు వ్యాపారస్తులందరికీ తమ స్టాక్ వివరాలు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా భారత ప్రభుత్వం వెబ్ పోర్టల్ నందు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గంగానమ్మ ఆలయంలో పూర్ణిమ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గంగానమ్మ ఆలయంలో పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రతి నెల పూర్ణిమ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటుగా భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్లో వేసి ఉన్న గంగానమ్మ తల్లి, మహాసత్యమైన తల్లి తిరణాలుగా భోజనాలు, అన్నదాన కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది. గత 40 నెలలుగా జయప్రదంగా తల్లి కాపాడుతూ ఈ భోజనం అనేది అందరికీ ప్రసాదం కింద అనుకుని అందరు జనం శుభ్రంగా వస్తున్నారు. ఆ భక్తులందరూ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.